బ్రేకింగ్ న్యూస్. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా, స్పెషల్గా టీమిండియా అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయేందుకు రెడీ అయ్యారు. దయాదుల మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్కు కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతోంది. మరి కాసేపట్లో దాయాదులు ఢీకొట్టినేందుకు రెడీ అయ్యారు. దుబాయ్ వేదికగా జరిగే చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. నిజానికి ఈ మ్యాచ్ కోసం భారత్, పాక్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచి టీమిండియా జోరుపై ఉండగా తొలి మ్యాచ్ ఓటమితో దెబ్బతిన్న పులిలా ఉంది పాకిస్తాన్. మరో మ్యాచ్ గెలిచి సిరీస్లో తమ గణాంకాలను సరిచేసుకుందామని టీమిండియా ధీమాగా ఉంది. ఈసారి గెలిచి ఓవైపు ఇండియా కొమ్ములను వంచడమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో తమ సత్తా చాటాలని పాకిస్తాన్ టీం భావిస్తోంది. ఇలా రెండు టీమ్స్ సై అంటే సై అంటున్నాయి. How long will it take? यार वीडियो बना रहे हो कि वीडियो? फैसल करो भाई. నిజానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే నరాలు తెగేంత ఉత్కంఠ ఉంటుంది. అది ఏ సిరీస్ అయినా ఈ ఇంటెన్సిటీ కామన్ అనే చెప్పాలి. అయితే తొలి మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి పాకిస్తాన్ను లైట్ తీసుకునే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను ఓడించి కప్పును ఎగరేసుకుపోయింది పాకిస్తాన్. ఇప్పుడు దీనికి రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా. అందుకే ఈసారి మరింత రసవత్తరంగా మ్యాచ్ జరగడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజాం పాకిస్తాన్ టీంకు ప్రస్తుతం మెయిన్ పిల్లర్స్. బాబర్ ఓపెనర్ కాగా రిజ్వాన్ వన్డౌన్లో వస్తాడు. వీరిద్దరిని త్వరగా అవుట్ చేస్తే భారత్కు మ్యాచ్పై కంట్రోల్ వస్తుంది. లేదంటే టీమిండియాపై ఒత్తిడి తప్పదు. అయితే పాక్ మిడిల్ ఆర్డర్ కూడా చెలరేగితే మాత్రం చేసేది ఏమీ లేదు. బంగ్లాదేశ్పై మ్యాచ్లో 35 పరుగులకే 5 వికెట్స్ తీసినా ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ చెలరేగిపోయింది. దీంతో మ్యాచ్ టర్న్ అయింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలి. यार वीडियो बना रहे हो कि वीडियो? फैसल करो भाई. పాకిస్తాన్ టీంను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆ టీంలో స్పిన్నర్లు లేని లోటు కనిపిస్తోంది. టీమిండియా పరిస్థితి పూర్తి భిన్నం. ఎందుకంటే వద్ద స్పిన్నర్ల దళమే ఉంది. పాక్ టీంలో స్పెషలిస్ట్ స్పిన్నర్గా అబ్రార్ మాత్రమే ఉన్నాడు. పేస్ ప్రభావం కూడా మ్యాచ్ ప్రారంభంలోనే ఉంటుందని, మ్యాచ్ మొత్తం పేస్ ప్రభావం చూపించిందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఏ విభాగంలో చూసుకున్నా టీమిండియా ప్రస్తుతం బలంగా కనిపిస్తోంది. అయితే స్పిన్ను సరిగ్గా ఆడలేకపోతున్న కోహ్లీకి అబ్రార్తో ముప్పు తప్పదని అనిపిస్తోంది. అబ్రార్ భారత్కు కొత్త స్పిన్నర్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాడు అన్నది చూడాలి. మరి భారత్తో జరిగే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది పాకిస్తాన్. ఎందుకంటే ఈ మ్యాచ్ పాకిస్తాన్కు డూ డై మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీస్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీపై ఆశలు వదులుకోవాల్సిందే పాకిస్తాన్. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోగా భారత్తో కూడా ఓడితే ఇంకా అంతే సంగతులు.